శరణ్య అమ్మవారికి బోనం సమర్పించగానే అక్కడ ఉన్న పూజారి గారు అమ్మవారికి నమస్కారం చేసుకోండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మ, నా భర్త సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలి అని చెప్పి శరణ్య అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆనందభైరవి అమ్మవారికి, అమ్మా, ఇన్ని రోజులు మూతపడి ఉన్న నీ గుడి మా చేతుల మీద తెరిపించుకోవాలనుకున్నావా అమ్మా? అందుకే మా చేతుల మీద నీ గుడిని తెరిచేలా చేసావా అమ్మా అని చెప్పి ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలమ్మా. ఆ అనన్య ఎన్ని ఎత్తులు ఎన్ని చిత్తులు వేసినా కూడా వాటన్నిటినీ అరికట్టి నా కొడుకు కోడల్ని సంతోషంగా ఉండేలా చెయ్యి తల్లి. ఆ అనన్య వేస్తున్న ప్లాన్లన్నీ కూడా నాకు తెలిసి నా కొడుకు కోడల్ని కాపాడుకునే శక్తినివ్వమ్మా. నా కుటుంబాన్ని సంతోషంగా చూడు తల్లి అని చెప్పి ఆనందభైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా అలా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు శరణ్య, ఒసే శరణ్య, నువ్వు సంతోషంతో అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నావా? కాసేపట్లో నీ పసుపు కుంకుమలు చెరిగిపోబోతున్నాయే, నీ భర్త చనిపోబోతున్నాడు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే శరణ్య అమ్మవారి కాళ్ళ మీద పడి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే శరణ్య తాలి తెగి కింద పడిపోతుంది. ఇక శరణ్య తాలి తెగి కింద పడిపోవడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆనంద, ఇదేంటి నీ కోడలు శరణ్య అమ్మవారికి బోనం సమర్పించగానే అమ్మవారు ఏంటి ఇలా తాలిని తెగేలా చేసింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. అమ్మ, ఏదో అశుభం జరుగుతున్నట్టు అనిపిస్తుంది, గడియలు మంచిగా లేనట్టున్నాయి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండమ్మా అని చెప్పి పంతులు గారు అమ్మవారి ముందు ఉన్న పసుపు తాడు శరణ్యకిచ్చి నీ మెడలో దీన్ని కట్టుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఆ పసుపు తాడిని తన మెడలో కట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. శరణ్య, కంగారు పడకు, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, ఆయన ఎక్కడా అని శరణ్య అడుగుతూ ఉంటుంది. దర్శన్ ఇక్కడ లేనట్టున్నాడమ్మా, ఎక్కడ ఉండే ఉంటాడులే అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. శరణ్య, నువ్వు కంగారు పడకు, ఇప్పుడే వెళ్ళి దర్శన్ను నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఆనందభైరవి వెళ్తూ ఉంటుంది. ఆనంద, నేను కూడా వస్తాను అని చెప్పి రాజేశ్వరరావు చెప్తాడు. ఇక ఇదంతా చూసి అనన్య సంతోషపడుతూ, ఓసే శరణ్య, ఆ అమ్మవారు నీ తాలి కాసేపట్లో తెగిపోతుందని ముందే హింట్ ఇచ్చినట్టుందే అని చెప్పి అనన్య సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆనంద రాజేశ్వరరావు ఇద్దరు కలిసి గుడి బయటకు వెళ్ళి దర్శన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక మరోవైపు దర్శన్ గుడి బయట ఉంటే ఒక చిన్న పాప దర్శన్ దగ్గరకు వెళ్ళి, అంకుల్, మీరేనా దర్శన్ అంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరో బయట పిలుస్తున్నారు అని చెప్పి ఆ పాప చెప్తూ ఉంటే, నన్ను పిలుస్తున్నారా అని చెప్పి దర్శన్ బయటికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎవరూ కనిపించకపోవడంతో కొంచెం దూరం అటు ఇటు వెళ్తూ ఉంటాడు. ఇక పోతురాజులు వాళ్ళ చేతులకు ఉన్న గాజుల సవ్వడితో దర్శన్కి ఇటువైపు రా అని చెప్పి సైగ చేస్తూ ఉంటే, ఎవరు మీరు అని చెప్పి దర్శన్ ఆ పోతురాజుల వెనుక వెళ్తూ ఉంటాడు. ఇక ఎవరూ లేని ప్లేస్లు చూసి పోతురాజులు దర్శన్ పై అటాక్ చేస్తారు. దర్శన్ పోతురాజుల్ని ఫైట్ చేసి కొడుతూ ఉంటాడు. ఇక అలా దర్శన్ కొడుతూ ఉంటే పోతురాజులకు ఏం చేయాలో అర్థం కాక ఎదురుగా ఉన్న కుంకుమ తీసుకొని దర్శన్ కళ్ళల్లో విసిరి కొడతారు. ఇక దర్శన్ కళ్ళల్లో కుంకుమ పడటం వల్ల ఎవరిని కొట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక పోతురాజులు దర్శన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దర్శన్ వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇక ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరు కూడా దర్శన్ కోసం గుడి చుట్టూ వెతుకుతూ ఉంటారు. దర్శన్ కనిపించకపోవడంతో, ఆనంద, దర్శన్ ఇక్కడెక్కడా లేడు, నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి దర్శన్ని వెతుక్కుంటూ అటు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి దగ్గరికి ఒక అతను వచ్చి, అమ్మ, మీ అబ్బాయిని ఎవరో అటువైపు చంపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి దర్శన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక పోతురాజులు దర్శన్ వెంట పడుతూ ఉంటే దర్శన్ వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటాడు. అలా దర్శన్ వెళ్తూ ఉంటే దర్శన్ కాళ్ళకి రాయి తగిలి ఎదురుగా ఉన్న నీళ్ల తొట్టిలో పడతాడు. ఆ నీళ్ల తొట్టికి ఆపోజిట్లోనే కృష్ణయ్య విగ్రహం కూడా ఉంటుంది. ఇక దర్శన్ ఆ నీళ్ల తొట్టిలో పడటంతో దర్శన్ కళ్ళకు అంటుకున్న కుంకుమ అంతా కూడా పోతుంది. ఇక దర్శన్ పోతురాజులపై అటాక్ చేయబోతూ ఉండగా ఒక పోతురాజు వచ్చి దర్శన్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. మరో పోతురాజు తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని దర్శన్ని పొడవబోతూ ఉంటాడు. ఇక దర్శన్ని కరెక్ట్గా పోతురాజు పొడవబోతూ ఉండగా ఆనంద భైరవి వచ్చి ఆ పోతురాజు చేతిని గట్టిగా పట్టుకుంటుంది. పోతురాజు చేతిలో నుంచి ఆనంద భైరవి కత్తి లాక్కొని విసిరేసి పోతురాజుల్ని కొడుతూ ఉంటుంది. ఇక పోతురాజు దర్శన్ని పక్కకు నెట్టేసి ఆనంద భైరవితో ఫైట్ చేయాలనుకుంటే ఆనంద భైరవి పోతురాజుల తలను ఒకళ్ళ తలకు ఒకరిని వేసి కొడుతూ ఉంటుంది. ఇక దాంతో పోతురాజులు ఆనంద భైరవిని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇక ఆనంద దర్శన్ దగ్గరకు వెళ్ళి, నాన్న దర్శన్, నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది.
ఏం కాలేదమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి దర్శన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. లేనానా లే అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ని తీసుకొని గుడి దగ్గరకు వెళ్తుంది. ఇక అప్పుడే రాజేశ్వరరావు గుళ్ళోకి వెళ్ళి దర్శన్ ఎక్కడా కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. దర్శన్ ఎక్కడ లేకపోవడం ఏంటి, దర్శన్ మనతో పాటు గుడి దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక శరణ్య కంగారు పడుతూ ఉంటే ఆనంద భైరవి దర్శన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. శరణ్య దర్శన్ని చూసి సంతోషంతో దర్శన్ని హగ్ చేసుకుంటుంది. నాన్న దర్శన్ ఏమైంది, నీ మొహం అంతా దెబ్బలు, ఆ కుంకుమ ఏంటి అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. అక్కడ ఏం జరిగిందంటే పెద్దనా అని చెప్పి దర్శన్ జరిగిందంతా కూడా కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటాడు. దర్శన్పై చంపాలని ప్రయత్నం చేసింది ఎవరై ఉంటారు, అసలు మనకి ఈ పల్లెటూరులో ఎవరు శత్రువులు ఉంటారు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద భైరవి ఇది ఎవరో తెలిసిన వాళ్ళ పనే అయి ఉంటుంది బావగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఛా, నేను ఇంత ప్లాన్ చేసి ఈ దర్శన్ని చావుకి దగ్గర చేద్దామనుకుంటే వీడు బ్రతికి బట్ట కట్టాడు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏందమ్మీ వాడిని చంపే ప్లాన్ చేశా అన్నావు, వాడేమో దర్జాగా నడిచొస్తున్నాడు అని చెప్పి కాంచన కూడా దర్శన్ని చూసి అంటూ ఉంటుంది. నా ప్లాన్ అంతా కూడా ఈ ఆనంద భైరవి ఫెయిల్ చేసింది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆనంద భైరవి జరిగిందంతా కూడా కోటేశ్వరరావు అక్కడ గుడిలో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటే మనకు మంచి జరిగిందనుకోవాలి ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. అమ్మ, మా దర్శన్కి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడావు, చాలా సంతోషం తల్లి, నీ కృప మాపై ఉందని మాకు అర్థమైంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. ఆనంద, నీ కొడుకుని నువ్వే కాపాడుకునేలా ఆ అమ్మవారు నీకు శక్తినిచ్చింది అని చెప్పి ఆనంద వాళ్ళ మామయ్య చెప్తూ ఉంటాడు. అవును మామయ్య, ఆ అమ్మవారే నా కొడుకుని కాపాడుకునే శక్తిని నాకు ఇచ్చింది అని చెప్పి ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు దర్శన్కి అమ్మవారి దగ్గర ఉన్న తాళిని తీసి దర్శన్ చేతికిచ్చి, అమ్మాయి మెడలో ఈ తాళిని కట్టు బాబు, నువ్వు ప్రమాదంలో పడుతున్నావని చెప్పి ఆ అమ్మవారు అమ్మాయి తాళి తెగేలా ముందే సంకేతం పంపించారు. ఆ సంకేతంతోనే మీ అమ్మగారు మిమ్మల్ని కాపాడగలిగారు అని పూజారి గారు దర్శన్కి చెప్తూ ఉంటారు. ఇక దర్శన్ తాళిని తీసుకొని శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్య మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి దర్శన్ శరణ్యలను చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఆ అమ్మవారి కృప వల్లే మన దర్శన్ ప్రాణాలతో మన చేతులకు దక్కాడు అని లీలావతి చెప్తూ ఉంటుంది. మరి పంతులు గారు ఇచ్చిన తాళిని తీసుకొని దర్శన్ శరణ్య మెడలో కడతాడా, లేకపోతే శరణ్య మెడలో తాళి కట్టడానికి దర్శన్ ఒప్పు కూడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరణ్య దర్శన్లది జన్మ జన్మల బంధం అని నిరూపించడానికే అమ్మవారు శరణ్య దర్శన్లకు 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా నేను చెప్పిన దానికి అంగీకరిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.